గోంగూర హార్వెస్ట్ చేసుకుందామని వచ్చానండి. చూడండి ఎంత ఉందో. అసలు ఏంటో ఈ విధంగా పెరిగిపోతున్నాయి ఇవి. పెద్ద చెట్లు అయిపోతున్నాయి. నాకైతే చాలా ఆకుకూర వస్తుంది. నేనైతే ఈరోజు కొంచెం ఆకుకూర పప్పు చేసుకున్నాను. నేనైతే గోంగూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పప్పులోకి అలాంటి వాటికేమో నాటు గోంగూర వాడుకోవాలి. చూసారా ఎలా ఉందో, నాటుది వాడుకోవాలి. అలాగే చికెన్ కానీ అలాంటి ఏనైతే కొండ గోంగూర అని, పుల్ల గోంగూర, రెడ్ గోంగూర అంటారు. దాన్ని వాడుకుంటే మనకు టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఆకులన్నీ బాగా, చెట్లు అయితే బాగా విపరీతంగా వచ్చేసాయి. దానితోడు వర్షం కూడా వచ్చేసింది కదా, ఇంకా సూపర్గా పెరిగిపోయింది అనమాట ఇదంతా. అయితే నేను కొంచెం ఆకుకూర అయితే హార్వెస్ట్ చేస్తాను. మీరు కూడా చక్కగా ఆకుకూరలు ఇంట్లోనే విత్తనాలు వేసుకొని పండించుకోవచ్చు. నచ్చిందా టిప్ మీకు? ఈ విధంగా ఆకు కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది అనమాట, చెట్లు బీకే పని లేకుండా. సూపర్.